హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం జ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము భగవద్గీత మొదటి అధ్యాయంలో 11వ శ్లోకము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. అయనేషు చ సర్వేషు యదా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. అయనేషు చ సర్వేషు యదా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. అయనేషు చ సర్వేషు యదా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. సేనా వ్యూహ ద్వారమునందలి మీ ముఖ్య స్థానములలో నిలిచి ఉండి మీరు పితామహుడైన భీష్మదేవునకు సంపూర్ణ రక్షణము కూర్చవలసి ఉన్నది. ఎవరు చెప్తున్నారు ఈ యొక్క మాటలు? దుర్యోధనుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ముఖ్య సేనా నాయకులు వాళ్ళందరితో కూడా చెప్తున్నాడు అన్నమాట ఆయన. సో ఏం జరిగింది ఇప్పుడు దాకా అని ఒకసారి మనము చూద్దాం. సో దుర్యోధనుడు ఏం చేశారు? మనకి ధృతరాష్ట్రుడు అడిగారు. సో ఆ ధర్మక్షేత్ర కురుక్షేత్రకి వెళ్ళిన తర్వాత అక్కడ నా కుమారులు, ఆ తర్వాత కురు వాళ్ళు, ఆ తర్వాత పాండవులు వాళ్ళిద్దరు కూడా ఏమేం చేశారు అని చెప్పి అడిగారు. అడిగిన దానికి సంజయుడైన సమాధానం చెప్తూ ఉన్నారన్నమాట. సో అక్కడ ముందుగా దుర్యోధనుడు వాళ్ళ యొక్క సేనా నాయకులు అందరితో కూడా చెప్తున్నారు. సో అందరిని కూడా అలర్ట్ చేస్తున్నారు. సో ముందుగా చూడండి వాళ్ళ యొక్క సైన్యాన్ని ఎంత చక్కగా వాళ్ళు తీర్చిదిద్దుకున్నారు. సో ఆ యొక్క ధృష్టద్యుమ్నుడు సైన్యాన్ని అంతా కూడా చాలా తెలివిగా అంతా కూడా రక్షణ వ్యూహాలలో రకరకాల వ్యూహాల్లో చాలా చక్కగా ధృష్టద్యుమ్నుడు వాళ్ళకు ఉన్నటువంటి సైన్యాన్ని అంతా కూడా అమర్చాడు. వాళ్ళకు ఉన్నటువంటి సైన్యం చిన్నదే, కానీ చిన్న సైన్యం అయినా సరే వాళ్ళు చూడండి ఎంత చక్కగా వాళ్ళు అమర్చుకున్నారు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, సైన్యం తక్కువగా ఉంది కదా అని చెప్పేసి తక్కువ అంచనా వేయొద్దు అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నాడు దుర్యోధనుడు అలర్ట్ చేస్తున్నాడు అందరినీ కూడా. అలర్ట్ చేసిన తర్వాత మళ్ళీ భీముడు అర్జునుడి గురించి చెప్తున్నారు. సో అర్జునుడు భీముడు ఏముంది, సో మన దగ్గర అర్జునుడు భీముడి తోటి సమానమైనటువంటి వాళ్ళు యోధులు చాలా మంది ఉన్నారు. నా కోసం వాళ్ళందరూ కూడా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఏం చెప్తున్నారు అక్కడ? ఇంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పారు? సో పాండవుల యొక్క పరిమితమైనటువంటి సైన్యము, ఆ సైన్యము మన సైన్యం ఏమిటి? అపరిమితమైనటువంటిది. పాండవుల యొక్క పరిమిత సైన్యాన్ని ఎవరు రక్షిస్తూ ఉన్నారు? భీముడు రక్షిస్తూ ఉన్నాడు. భీముడి యొక్క శక్తి కూడా ఎంత? చాలా తక్కువ. కానీ మన యొక్క సైన్యాన్ని ఎవరు రక్షిస్తూ ఉన్నారు? భీష్ముడు రక్షిస్తున్నారు, భీష్ముడు పితామహుడు. సో కాబట్టి మనకి ఎటువంటి ఢోకా లేదు అని చెప్పేసి భీష్ముడి మీద ఆయన చాలా నమ్మకము పెట్టుకుని ఉన్నాడు అనమాట. సో మరి ఆ భీష్ముడి మీదే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తే
అక్కడ ఉన్నటువంటి మిగతా యోధులందరూ కూడా ఆ! భీష్ముడినే చాలా గొప్పగా చెప్తున్నారు. మా సంగతేంటి? మా గురించి ఏం పట్టించుకోలేదు. అయితే భీష్ముడొక్కడు యుద్ధం చేస్తే చాలా మేము సైలెంట్‌గా కూర్చుంటాంలే, చూస్తాం భీష్ముడు ఎలాగా యుద్ధం గెలిపిస్తాడో మేము చూస్తాంలే అని చెప్పి మిగతా వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోవచ్చు కదా! సో, వాళ్ళు కూడా అవ్వచ్చు అని చెప్పేసి ఏం చెప్తున్నాడు, చాలా తెలివిగా దుర్యోధనుడికి ఇవన్నీ కూడా తెలుసు కాబట్టి అతను చాలా డిప్లొమాటిక్ అంటే రాజనీతిజ్ఞుడనమాట. సో, తన యొక్క రాజనీతిని ఉపయోగించి పదాలు ఈ శ్లోకము చెప్తూ ఉన్నారనమాట. సో, ఏం చెప్తున్నాడు, మిగతా వాళ్ళ యొక్క ప్రాముఖ్యత ఏమి తగ్గిపోకుండా ఉండకూడదు అని చెప్పేసి ఏం చెప్తున్నాడు, సేనా వ్యూహ ద్వారమునందలి మీ ముఖ్య స్థానములలో నిలిచి ఉండి, మీరు పితామహుడైన భీష్మ దేవునకు సంపూర్ణ రక్షణము వసగవలసి ఉన్నది. ఏం చేస్తున్నాడు, ఒక పక్కన భీష్ముడిని చాలా గొప్పగా పొగుడుతూ ఉన్నాడు. అలాగని చెప్పేసి ఏం చేస్తున్నాడు, మిగతా వాళ్ళెవరిని కూడా తక్కువగా చూపించట్లేదు. మిగతా వాళ్ళకి కూడా మీరు కూడా చాలా గొప్పవాళ్ళు. మీ యొక్క సహాయ సహకారాలు కూడా మాకు కావాలి అని చెప్పి 2 విధాలుగా కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడనమాట. సో, అతనికి దుర్యోధనుడికి ఏంటంటే గనక భీష్ముడు, ద్రోణుడు కూడా ఇద్దరు సహాయ సహకారాలు చేస్తారు అని చెప్పి నమ్మకం ఉందన్నమాట. ఎందుకంటే గనక అంతకుముందు వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే గనక నా పక్షానే ఉన్నారు. హస్తినాపురంలోనే ఉన్నారు వీళ్ళిద్దరూ కూడాను. వీళ్ళిద్దరూ కూడా నేను అంటే నా తండ్రి గారి యొక్క రక్షణలోనే ఉన్నారు. మా తండ్రి గారి మీదే వాళ్ళ యొక్క పోషణ కోసం ఆధారపడి ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా. ఎవరు వీళ్ళిద్దరూ? ద్రోణాచార్యుడు, భీష్ముడు వాళ్ళిద్దరూ కూడాను. సో, వీళ్ళిద్దరూ కూడా ఏంటి, మా యొక్క పోషణలోనే ఉన్నా సరే, కానీ వీళ్ళకి పాండవులంటే గనక చాలా ఇష్టం అన్నమాట. వీళ్ళకి పాండవులంటే చాలా ఇష్టం. ద్రోణాచార్యుడికి ఎవరు అర్జునుడంటే గనక చాలా ప్రియతమ శిష్యుడు. అందరికీ కూడా తెలిసిన విషయమే. పాండవులంటే చాలా ఇష్టం ద్రోణాచార్యుడికి. అదే విధంగా భీష్ముడికి కూడా ఇద్దరు అంటే సమానమైనా సరే, పాండవులేంటంటే గనక ధర్మనిరతులు కాబట్టి, భీష్ముడికి కూడా పాండవులంటే చాలా ఇష్టం. సో, కాబట్టి యుద్ధం ఎప్పుడైతే గనక ప్రారంభమవుతుందో, వీళ్ళు నా పక్కన యుద్ధం జేసినా సరే, మనస్ఫూర్తిగా వీళ్ళు యుద్ధం చేస్తారా? అని చెప్పేసి దుర్యోధనుడికి ఒక అనుమానం ఒకటి కలిగింది. కానీ దుర్యోధనుడికి అనుమానం కలిగినా సరే ఏంటంటే గనక ఆయనకి ఇంకొక ప్రమాణం కూడా దొరికింది. ఏమిటి? ఎప్పుడైతే కనుక ద్రౌపదిని నగ్నంగా చేసి అందరి ముందు సభాస్థలిలో ఉంచాలి అని చెప్పి ఎప్పుడైతే ప్రయత్నించారో, అక్కడ కూడా ఎవరున్నారు? భీష్ముడు, ద్రోణాచార్యుడు ఇద్దరు ఉన్నారు. కానీ ఏంటి వాళ్ళిద్దరూ కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాళ్ళిద్దరూ కూడా దుర్యోధనుడిని ఖండించలేదు. దుర్యోధనుడిని ఆపడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చెయ్యలేదు. అంటే దాని అర్థం ఏమిటి? సో, అంటే వాళ్ళు అటువంటి పరిస్థితులు ఏమైనా సరే పాండవులు, అదే విధంగా కౌరవులు ఇద్దరిని కూడా వాళ్ళు ఒకరి పక్షాన వహించాల్సి వచ్చినప్పుడు ఏం చేశారు వాళ్ళు? పాండవులకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళ పక్షం తీసుకోలేదు. సో, కాబట్టి ఏం చేస్తారు ఇప్పుడు కూడా వాళ్ళు అదే విధంగా ఈ యుద్ధం వచ్చినప్పుడు సో, వాళ్ళకిష్టమైతే గనక ఉండుండొచ్చు గాక పాండవులంటే గనక. కానీ ఎప్పుడైతే గనక వాళ్ళకి ఈ విధమైనటువంటి ఒక ధర్మ సంకటంలాగా ఇద్దరిలో ఒకరినే వాళ్ళు చేసుకోవాలి, ఎంచుకోవాలి అనేటువంటి విషయం వచ్చినప్పుడు వాళ్ళు మమ్మల్నే ఎంచుకుంటారు అని చెప్పేసి ఈ దుర్యోధనుడికి ఒక నమ్మకం అన్నమాట. సో, ఇంకా ఏమిటి నమ్మకం దుర్యోధనుడికి? భీష్ముడు అంటే గనక చాలా నమ్మకం. ఎందుకంటే గనక భీష్ముడు అజేయుడు. ఆ కురుక్షేత్ర యుద్ధం జరిగేదాకా కూడా ఏ యుద్ధంలో కూడా భీష్ముడు ఓడిపోలేదు. ఒకసారి పరశురాముడితో కూడా భీష్ముడి యొక్క గురువుగారెవరు? పరశురాముడు. పరశురాముడితో కూడా ఆయన యుద్ధం చేశారు. యుద్ధం చేసి అందులో పరశురాముడు కూడా భీష్ముడిని ఓడించలేకపోయారు ఆయన. పరశురాముడు. సో, కాబట్టి ఆయన ఏ యుద్ధంలో పాల్గొన్నా సరే అప్పటిదాకా ఏ యుద్ధంలో కూడా ఆయనకి పరాజయం అనేటువంటిది లేదు. ఇన్విన్సిబుల్. ఎవ్వరు కూడా భీష్ముడిని ప్రాక్టికల్‌గా ఎవ్వరు కూడా ఓడించలేరు, సంహరించలేరు. ఇంకా భీష్ముడికేంటి ఇచ్ఛామృత్యువు ఉంది ఆయనకి. ఆయన తండ్రి గారు శాంతనుడు ఆయనకి నీకెప్పుడు కావాలంటే గనక అప్పుడు మరణం నువ్వు
పొందవచ్చు అని చెప్పి ఆయనకి వరం ఇచ్చారు. కాబట్టి ఆయన కావాలనుకుంటేనే ఆయన చనిపోతాడు గానీ, లేకపోతే గనక ఆయనకి చనిపోయేటువంటి అవకాశమే లేదు. కాబట్టి ప్రాక్టికల్‌గా భీష్ముడిని కూడా ఓడించేటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. ఈవెన్ అర్జునుడు కూడా ఓడించలేరు అని చెప్పి దుర్యోధనుడికి తెలుసనమాట. తర్వాత ఆయన చాలా గొప్ప వీరుడు. భీష్ముడు చాలా గొప్ప వీరుడు. అలాగని చెప్పి భీష్ముడు గొప్ప వీరుడు. ఆయన ఏం కావాలన్నా చేయగలడు. కానీ ఆయన ఒక్కడి మీదే ఆయన ఆధారపడలేడు కదా! అందుకని మిగతా వాళ్ళందరిని కూడా చూసుకోవాలి. అందుకని ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే గనక, మిగతా వాళ్ళందరికీ కూడాను భీష్ముడు గొప్ప వీరుడే. కానీ ఏమైపోయింది ఆయనకి, ఇప్పుడు ఆయనకి వయసయిపోయింది. చాలా పెద్దవాడయిపోయాడాయన. అప్పటికే ఆయన చాలా పెద్దవాడయిపోయాడు. వయసయిపోయింది. ఆయన యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు యుద్ యుద్ధం అంటే గనక ఒక పక్షానే జరగదు కదా! ఒక చోటే జరగదు గదా! మొత్తం అన్ని వైపులా అన్ని రకరకాల యోధుల ద్వారా రకరకాల ప్రదేశాల్లో జరుగుతూ ఉంటుంది. యుద్ధంలో కూడా మళ్ళీ ఎలా ఉంటాయి చిన్న చిన్న విభాగాలు డివిజన్స్ లాగా యుద్ధం జరుగుతూ ఉంటుంది. భీష్ముడు ఎక్కడో ఒక చోట యుద్ధంలో చాలా కాన్సంట్రేషన్‌గా ఉన్నప్పుడు, ఎవరితోనో భీకరంగా యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు, మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేయొచ్చు, భీష్ముడు పక్క నుంచి వచ్చేసి వెనకాల వాళ్ళందరిని కూడా చెయ్యవచ్చు. లేకపోతే భీష్ముడికి నిర్వీర్యం చేయవచ్చు. భీష్ముడికి ఉన్నటువంటి రక్షణను వాళ్ళు తగ్గించేయవచ్చు. అందుకని ఏం చెప్తున్నాడు దుర్యోధనుడు, మిగతా వాళ్ళందరూ కూడా సేనా వ్యూహ ద్వారములలో ముఖ్య స్థానములలో మీరందరూ కూడా నిలిచి ఉండి భీష్ముడికి పూర్తిగా మీరు రక్షణ ఇవ్వండి. ఎందుకంటే ఆయన పెద్దాయన అయిపోయాడు. ఇంకొకటి ఆయన ఒక్కొక్క చోట యుద్ధంలో కాన్సంట్రేట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమైనా సరే తప్పిదాలు జరగవచ్చు. ఆయన్నెవరైనా అటాక్ చేయవచ్చు. కాబట్టి మీరు ఆయన్ని కూడా రక్షించండి అని చెప్పేసి ఈ విధంగా చెప్పడం మూలంగా ఏమైపోయింది, ఆయన పెద్దవాడని చెప్పి ఆయనకి గౌరవం ఇస్తూ ఉన్నారు. ఇంకో పక్కన మిగతా వాళ్ళందరికీ కూడా మీ యొక్క ప్రాముఖ్యము, సహాయ సహకారాలు కూడా భీష్ముడికి ఎంతైనా కావాలి. అవి ఉంటేనే మనము ఈ యొక్క యుద్ధంలో జయించగలము అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈ విధంగా చేయడం మూలంగా ఏం చేస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి ద్రోణుడు, మిగతా యోధులు శల్యుడు, జయద్రథుడు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా! వాళ్ళందరికీ కూడా మీరు కూడా తక్కువ వాళ్ళేం కాదయ్యా! మీ యొక్క సహాయ సహకారాలుండాలి. అందరూ కలిసి పనిచేయాలి. ఆయన గొప్ప యోధుడున్నాడు, సేనానాయకుడు. బట్ ఏంటంటే, మీ అందరి యొక్క సహకారాలు ఉంటేనే మనము ఈ యొక్క యుద్ధంలో గెలవగలము అని చెప్పి ఇండైరెక్ట్‌గా వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉన్నారనమాట. ఈ విధంగా అందరిని కూడా ప్రాముఖ్యత చేస్తూ, అందరిని కూడా మీరు కూడా ముఖ్యమే అని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉన్నాడనమాట. ఇప్పుడైతే యొక్క మహాభారత యుద్ధము ఇంకా జరగబోతూ ఉంది. ఇంకా మొదలవుతుంది అని చెప్పి తెలిసినప్పుడు ఏమవుతుందంటే గనక వ్యాసదేవుల వారు వస్తారనమాట. వ్యాసదేవుల వారు ధృతరాష్ట్రుడి దగ్గరకొచ్చి ఆయన చెప్తారనమాట. కుమారా! గొప్ప యుద్ధం జరగబోతూ ఉంది. ఎప్పుడు కూడా కని విని ఎరగనటువంటి యుద్ధము. అతి పెద్ద యుద్ధం ఇది. మనకు జరిగినటువంటి వరల్డ్ వార్ 1, 2 కన్నా కూడా ఇంకా చాలా పెద్ద యుద్ధం ఇది. ఇది ఇంత పెద్ద యుద్ధం జరగబోతూ ఉంది. ఎక్కడ చూసినా సరే ఈ యొక్క అపశకునాలే కనిపిస్తూ ఉన్నాయి. అన్ని అపశకునాలు రకరకాలైనటువంటి అపశకునాలు ఆయన వర్ణించడం జరిగిందనమాట. కానీ ఏంటంటే గనక ఇంత పెద్ద అపశకునాలు జరుగుతూ ఉన్నాయి. నీకు నేనేం చేస్తున్నాను ఆయన ముందుగా ఏంటంటే ధృతరాష్ట్రుడిని కొంచెం ప్రసన్నం చేద్దాము అని చెప్పి ఆయనేమన్నారు, నీకొక వరం ఇస్తాను. నీకు కావాలంటే గనక నేను కళ్ళు ప్రసాదిస్తాను నేను అని చెప్పి చెప్తారు. కావాలంటే నువ్వు ఇక యుద్ధాన్ని చూడొచ్చు అని చెప్పి చెప్తారన్నమాట. ధృతరాష్ట్రుడు అంటాడు, నాకిప్పటిదాకా కూడా కళ్ళు లేవు. నా జీవితం అంతా కూడా నేను ఇలా కళ్ళు లేకుండానే నాకు అలవాటైపోయింది. ఇప్పుడు కళ్ళిస్తే గనక నాకు కష్టమైపోతుంది. కాబట్టి నేను ఈ యొక్క కళ్ళు నాకు ఇవ్వద్దు. నాకు అవసరం లేదు. ఇవ్వకండి. కానీ ఏంటంటే గనక నాకు చాలా ఆతురత ఉంటుంది యుద్ధంలో ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అని చెప్పేసి. కాబట్టి నేను యుద్ధంలో ఏం జరుగుతుంది అని చెప్పి వినాలనుకుంటున్నాను. ఎవరికైనా సరే వినిపిచ్చేలాగా చెప్పండి అని చెప్తే గనక, ఇప్పుడు వ్యాసదేవులు వారు తన శిష్యుడైనటువంటి అక్కడ సంజయుడికి పిలిపిచ్చి ఆయనకి దివ్య దృష్టి ఇవ్వడం జరుగుతుందనమాట. సంజయుడికి ఇచ్చినటువంటి దివ్య దృష్టి ఎంతటి గొప్ప దివ్య దృష్టి అంటే కనుక, సంజయుడు కురుక్షేత్ర యుద్ధంలోనే కాదు మొత్తము అంతా కూడా ఇక భౌతిక ప్రపంచం అంతా కూడా ఎక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి మొత్తం అంతా కూడా ఆయన చూడగలరనమాట. ఆయన మొత్తం జంబూద్వీపం అంతా కూడా చూడగలిగారు. జంబూద్వీపంలో ఉన్నటువంటి 9 వర్షాలు కూడా చూడగలిగారు.
9 వర్షాల్లో ఉన్నటువంటి మొత్తం సైన్యం అంతా కూడా ఈ యొక్క భరతఖండంలో ఉన్నటువంటి కురుక్షేత్రానికి వచ్చారు అందరూ కూడా. సో, మొత్తం అన్ని చోట్ల కూడా కేవలం స్త్రీలు, ముసలివాళ్ళు, పిల్లలు తప్పితే గనక మిగతా వాళ్ళందరూ కూడా ప్రాక్టికల్‌గా అందరూ కూడా కురుక్షేత్రానికొచ్చేసారు. ఆ యొక్క యుద్ధంలో పాల్గొనడానికనమాట. సో, పాల్గొనడానికి వాళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత సంజయుడికి అవన్నీ కూడా కళ్ళకి కట్టినట్టు కనబడతాయన్నమాట. అంతేకాదు ఎవరి మనసుల్లో ఏమి అభిప్రాయం ఉంది, ఎవరేం అనుకుంటున్నారు అనేటువంటి విషయాలు కూడా సంజయుడు చూడగలుగుతారన్నమాట ఆయన. ప్రాక్టికల్‌గా ఏంటంటే గనక ఆయన లైవ్ కామెంటరీ ఇవ్వగలరన్నమాట ఆయన. సో, తర్వాత ఏమైంది ఎప్పుడైతే గనక ఈ విధంగా మరి వ్యాసదేవుడు ఈయనకి ఇదిగో నీకిచ్చేసాను. కానీ ఏంటంటే గనక కుమారా కానీ ఈ యొక్క యుద్ధం ఆపాలంటే గనక నీ చేతుల్లోనే ఉంది. ఈ యుద్ధాన్ని ఆపేటువంటి శక్తి నీకొక్కడికే ఉంది. హ్మ్. యుద్ధాన్ని ఆపే శక్తి నీకొక్కడికే ఉంది. కావాలంటే గనక నువ్వు ఈ యుద్ధాన్ని ఆపగలవు. ఇంత మారణ హోమాన్ని, నరసంహారాన్ని నువ్వు ఆపగలవు. ఆపగలిగే శక్తి నీకొక్కడికే ఉంది. కాబట్టి దీన్ని నువ్వు ఆపేయి నాయనా నీకున్నటువంటి శక్తితోటి అంటే, ధృతరాష్ట్రుడు ఎంతో మందొచ్చి చెప్పారు ఆయనకి అదే విధంగా. మళ్ళీ ఇంకొక ఆయన వ్యాసదేవుడు తండ్రి గారు ఆయన కూడా వచ్చి చెప్తున్నాడు. అయినా సరే ఆయన యొక్క స్టాండర్డ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది ఆయన కదలడనమాట. ఏం చెప్తాడు? నువ్వు చేయాల్సింది నీకు ఆ శక్తి ఉంది అంటే గనక, అయ్యో! నా చేతుల్లో లేదు ఆ శక్తి. ఎప్పుడో ఆ శక్తి అంతా కూడా నేను నా కుమారుడు దుర్యోధనుడికి ఇచ్చేసాను నేను. ఇప్పుడు నేను ఆపాలన్నా సరే, నేను ఆపమని చెప్పినా సరే దుర్యోధనుడు నా మాట వినడు. కాబట్టి నేనేం చేయలేను. అంతా నా చేతుల్లో ఏముంది? అంతా సమయము, కాలము, అదేవిధంగా ప్రకృతి ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. నా చేతుల్లో ఏమీ లేదు అన్నట్టు ఆయన అటువంటి సమాధానాలన్నీ కూడా ఆయన ఇస్తారనమాట. ఇంకిచ్చిన తర్వాత వ్యాసదేవుడికి అర్థమైపోతుంది. శ్రీకృష్ణ భగవానుడే వచ్చి దేవాది దేవుడు ఆయనే వచ్చి ఈయన్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు. అయినా సరే ఈయన కన్విన్స్ అవ్వలేదు. కాబట్టి ఆయన ముందు నేనెంత అనుకుని వ్యాసదేవులు వారు అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది సంజయుడు యుద్ధానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే గనక ఆ యుద్ధంలో కూడా సంజయుడికి ఇంకొక వరం ఉంటుంది. ఏ అస్త్రం చేత కూడా నువ్వు సంహరింపబడవు అని చెప్పేసి సంజయుడికి ఇంకో వరం కూడా ఇస్తారనమాట. సో, వరం ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన యుద్ధం చూస్తారు. 10 రోజులు అక్కడ ఉంటారు. ఉన్న తర్వాత అప్పుడు మళ్ళీ ధృతరాష్ట్రుడి దగ్గరికొస్తారన్నమాట. వచ్చిన తర్వాత అప్పటికే భీష్ముడు ఆయన పడిపోవడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క ఇదంతా కూడా ఇక వర్ణన అంతా కూడా ఎక్కడొస్తుంది మహాభారతంలో భీష్మ పర్వంలో వస్తుందన్నమాట. సో, అప్పుడు ఏం జరిగింది అని చెప్పేసి మనకి మొట్టమొదటి ప్రశ్న ఉంది కదా! సో, మా యొక్క పాండు కుమారులు అక్కడికి కురుక్షేత్రానికొచ్చిన తర్వాత ఏం చేశారు అని చెప్పి అడిగిన తర్వాత అప్పుడు ఆయన చెప్పడం మొదలు పెడతారనమాట. సో, అప్పుడు ఈ యొక్క భగవద్గీత అంతా కూడా చెప్పడం జరుగుతుంది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని ఎన్‌లైటన్ చేసిన తర్వాత, అర్జునుడు మళ్ళీ అంతా కూడా ఆ యొక్క యుద్ధం చేయడానికి సన్నద్ధం అవుతారనమాట. సో, ఎప్పుడైతే ఇంక అర్జునుడు అందరూ కూడా యుద్ధం చేయడానికి సన్నద్ధం అవుతారో, అప్పుడు ఇంక అంతా రెడీగా ఉంటుంది అటు ఇటు కూడా. అనౌన్స్‌మెంట్ చేస్తారు. ఎవరైనా సరే మీరు ఆ పక్షం నుంచి ఈ పక్షానికి, ఈ పక్షం నుంచి ఆ పక్షానికి ఎవరైనా మారాలనుకుంటే మారవచ్చు అని చెప్పి డిక్లేర్ చేస్తే గనక ధృతరాష్ట్రుడి యొక్క కుమారుడైనటువంటి యుయుత్సు అన్నమాట. ఒక వైశ్య భార్యకి ఆయన కలుగుతారనమాట. సో, యుయుత్సు ఏం చేస్తారు, నేను పాండవుల పక్షానికొచ్చేస్తాను అని చెప్పేసి ఆయన అటు నుంచి ఇటు షిఫ్ట్ అవుతారన్నమాట. షిఫ్ట్ అయిన తర్వాత యుధిష్ఠిర మహారాజు ఆయనకి సో, రమ్మని చెప్పి చాలా ఆహ్వానం పలుకుతారనమాట. ఆయన అటువైపు నుంచి ఇటువైపుకి ఆయన ఒక్కాయనే వచ్చేస్తారనమాట. సో, ఆ తర్వాత సాత్యకి కూడా మళ్ళీ ముందుగానే యుద్ధం ముందే ఆయన వచ్చేస్తారనమాట. ఎందుకంటే నారాయణీ సైన్యం అటువైపున్నా సరే నేనక్కడ ఉండను అని చెప్పి సాత్యకి అంతకు ముందే వచ్చేస్తారనమాట. ఇంక యుద్ధం ప్రారంభమవబోతోంది ఇంకా అని చెప్పానంటే గనక ఇక సైన్యము, పెద్దవాళ్ళు వీళ్ళందరినీ కూడా చూసిన తర్వాత యుధిష్ఠిరుడు కూడా చాలా ఆయన భయపడిపోతారనమాట. సో, యుద్ధం మనం గెలవగలమా అని చెప్పి ఆయనకే అపనమ్మకం వస్తే గనక అప్పటికే భగవద్గీత జ్ఞానాన్నంతా కూడా తీసుకున్నటువంటి అర్జునుడు చెప్తారనమాట. సో, ఈ యొక్క కేశవ జనార్దనుడు మన పక్షాన ఉండగా మనకి భయమేమి ఉండదు. యుద్ధంలో మనం గెలుచుకుంటాము అని చెప్పి చెప్తారనమాట. చెప్పిన తర్వాత అంతా ఆయన కన్విన్స్ అవుతారు. సో, కన్విన్స్ అయిన తర్వాత ఏం చేస్తారంటే గనక యుధిష్ఠిరుడు మొత్తం ఆయన యొక్క కవచాలు, ఆయుధాలు అన్నీ కూడా వదిలిపెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట కౌరవ సైన్యం వైపు. అందరూ కూడా ఆశ్చర్యపోతారనమాట. ఏం చేస్తున్నారు ఈయన యుధిష్ఠిరుడు? ఏమన్నా భయపడిపోయారా? సో, దుర్యోధనుడు, కర్ణుడు వీళ్ళందరూ అనుకుంటున్నారనమాట. భయపడిపోయాడు మన సైన్యాన్ని చూసి వచ్చేసి
డైరెక్ట్ గా దుర్యోధనుడు ముందు కాళ్ళ మీద పడితే కనుక భయం కాబట్టి ఏం చేస్తున్నాడు, సేనా నాయకుడు అయినటువంటి భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోయి, తాతగారు నన్ను క్షమించండి, యుద్ధం చేయను, మీరు ఏది చెప్తే అది చేస్తాను, వదిలేస్తాను, నాకు రాజ్యం మీద క్లెయిమ్ ఏం అవసరం లేదు అని చెప్పి వదిలేస్తాను అని చెప్పి అనుకుంటాడు, చెప్తాడు అని అనుకుంటారన్నమాట. సో ఇక్కడ పాండవుల పక్షాన ఉన్నటువంటి వాళ్ళు కూడా భయపడిపోతారన్నమాట. ఏంటి ఇలా వెళ్ళిపోతున్నాడు ఈయన, మొత్తం అన్ని కూడా వదిలేసి అంటే, పాండవులు కూడా మళ్ళీ ఏం చేస్తారు, వాళ్ళు కూడా యుధిష్ఠిర్ మహారాజ్ పక్కనే వాళ్ళు కూడా నడుచుకుంటూ వెళ్తారన్నమాట. వెళ్ళిన తర్వాత భీష్ముడు ముందుగా, యుధిష్ఠిరుడు ఏం చేస్తారు, భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఆయనకి నమస్కరిస్తారన్నమాట. నమస్కరించి, తాతగారు మాకు ఈ యుద్ధంలో విజయం కలిగేలాగా చూడండి అని చెప్పి చెప్తారన్నమాట. సో నా యొక్క ఆశీర్వాదాలు మీకు ఎప్పుడు ఉంటాయి నాన్న, నువ్వు వచ్చి నన్ను ఇలాగా ఆశీర్వాదం అడిగావు కాబట్టి నేను చాలా సంతోషించాను అని చెప్తారన్నమాట. అప్పుడు యుధిష్ఠిర మహారాజు అడుగుతారు, తాతగారు మరి మిమ్మల్ని సంహరించాలంటే కనుక, యుద్ధంలో మిమ్మల్ని ఓడించాలంటే కనుక ఏం చేయాలి మీరే చెప్పండి. మేమైతే గనక విజయ్ భవాన్ అన్నారు కదా అంటే కనుక, నేను యుద్ధంలో ఆయుధాలు పట్టుకుని ఉన్నంత వరకు కూడా నన్ను ఎవ్వరూ సంహరించలేరు. ఇంకా నాకు యొక్క మృత్యువు ఏదైతే గనక యొక్క ఇచ్చా మృత్యు అనే వరం ఉంది కాబట్టి, నాకింకా సమయం ఇంకా రాలేదు. నేనింకా కోరుకోలేదు కాబట్టి, ప్రాక్టికల్‌గా నన్ను ఎవరు కూడా, నేను అస్త్రాలు పట్టుకొని ఉన్నంత వరకు కూడా నన్నెవరూ ఓడించలేరు అని చెప్పి చెప్తారు. సో ఆయన మాటల యొక్క అర్థం తెలుసుకున్నటువంటి యుధిష్ఠిరుడు తర్వాత మళ్ళీ ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళిపోతారు. ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన్ని కూడా అర్పిస్తారు. అర్పించిన తర్వాత ఆయన కూడా ఆశీర్వాదాలిస్తారు. ఇచ్చిన తర్వాత, గురువుగారు మరి మిమ్మల్ని యుద్ధంలో సంహరించాలంటే గనక ఎలాగ సంహరించాలి అని అడుగుతారనమాట. వాళ్ళనే అడుగుతారనమాట. సో యుధిష్ఠిరుడు అంతలాగా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆయన. సో కాబట్టి వాళ్ళు అలాగే ఉన్నారు. స్ట్రెయిట్ ఫార్వర్డ్ గానే వాళ్ళు సమాధానం చెప్తారు. ఏం చెప్తారు, నేను ఆయుధం నా చేతిలో ఉన్నంత వరకు కూడా నన్నెవరు సంహరించలేరు. కానీ ఏంటంటే గనక అప్పుడే చెప్తారనమాట. ఎవరో ఒక వ్యక్తి అనుచితమైనటువంటి వాక్యాలు చెప్పడం వలన నేనేం చేస్తానో, చాలా నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి అనుచిత వాక్యాలు చెప్పడం వలన నేనేం చేస్తాను, నా యొక్క ఆయుధాలను వదిలిపెట్టి నేను నా యొక్క తపస్సులోకి, మెడిటేషన్‌లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు మాత్రమే నాకు మృత్యువు కలుగుతుంది అని చెప్పి చెప్తారనమాట. మళ్ళీ ఆయన దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత మళ్ళీ కృపాచార్యుడి దగ్గరికి వెళ్తారు. కృపాచార్యుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన కూడా అడుగుతారనమాట. సో మరి మిమ్మల్ని ఎలా సంహరించాలి అంటే గనక, నన్ను సంహరించడం కష్టం గానీ, మీకు నా యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. ప్రతిరోజు కూడా మీకు విజయం కలగాలి అని చెప్పి నేను ప్రార్థన చేస్తూ ఉంటాను అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. ఆ తర్వాత మళ్ళీ యుధిష్ఠిరుడు వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారు, శల్యుడి దగ్గరికి వెళ్తారు. శల్యుడి దగ్గరికి వెళ్ళి శల్యుడు ఏమవుతారు, మామయ్య అవుతారనమాట యుధిష్ఠిరుడు వీళ్ళందరికీ కూడా. సో మామ ఏంటి మమ్మల్ని రక్షించండి అంటే గనక, సో నేను అనుకోని పరిస్థితుల్లో దుర్యోధనుడి వైపు నేను యుద్ధం చేయాల్సొచ్చింది. కానీ ఎప్పటికైతే గనక కర్ణుడికి నేను రథసారథ్యం చేసినప్పుడు నేను మీకు తప్పకుండా సహాయం చేస్తాను. మిమ్మల్ని నేను యుద్ధంలో విజయం వచ్చేలాగా చేస్తాను అని చెప్పి ఆశ్వాసన ఇస్తారు. ఆయనకి ఇంతకు ముందే చెప్తారాయన. ఆ విషయాన్ని మళ్ళీ ధర్మరాజు ఆయనకు గుర్తు చేస్తారు. సో శల్యుడు, మామ మీరు మాకు యొక్క ప్రామిస్ చేశారు, ఆశ్వాసన ఇచ్చారు. కాబట్టి మమ్మల్ని రక్షించండి అని చెప్పి వాళ్ళందరికీ కూడా నమస్కారాలు అర్పించి వాళ్ళందరూ కూడా వెనక్కొచ్చేస్తారన్నమాట. వెనక్కొచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ చాలా భయంకరమైనటువంటి యుద్ధము మొదలవుతుందన్నమాట. సో మొత్తము 18 రోజులు యుద్ధం జరిగితే కనుక 10 రోజుల వరకు కూడా భీష్ముడు ఉంటారన్నమాట. భీష్ముడు ఉన్నంత వరకు కూడా ఆయన ఏం చేస్తారు అనంటే గనక, మిగతా వాళ్ళ చిన్న చిన్న వాళ్ళని, సైన్యాన్ని, అటు వాళ్ళని, ఇటు వాళ్ళని అందరిని కూడా ఆయన చంపుతూ ఉంటారు గానీ, డైరెక్ట్‌గా అయితే గనక పాండవుల్ని మాత్రం ఆయనేమి చెయ్యరనమాట. సో, ఆ తర్వాత 9దో రోజు తర్వాత ఇంకా 10వ రోజుకు ముందు ఇంకా చూస్తాడనమాట దుర్యోధనుడు. సో, భీష్ముడు ఏం చేస్తున్నారు, కర్ర ఎరగట్లేదు, పాము చావట్లేదు. యుద్ధం ఏమి డిసైడ్ అవ్వట్లేదు. కానీ అటేపున్న సైన్యము, ఇటేపున్న సైన్యం ఇద్దరూ తగ్గిపోతున్నారు. కానీ రిజల్ట్ మాత్రం రావట్లేదు. రోజులయిపోతున్న కొద్దీ దుర్యోధనుడికి ఏమైపోయింది, టెన్షన్ పెరిగిపోతూ ఉంది. సో, అందుకని చెప్పేసి ఆ తర్వాత మళ్ళీ భీష్ముడిని మీరేం చంపట్లేదు, మీ యొక్క శక్తి మేరకు మీరు యుద్ధం చేయట్లేదు అని చెప్పి రకరకాలుగా ఆయన్ని ఏం చేస్తారు, ప్రోద్బలం చేస్తారనమాట. చేసిన తర్వాత ఆయన, ఈరోజు ఎలాగైనా సరే పాండవులు నేను సంహరిస్తాను, లేకపోతే నేనైనా సరే పడిపోతాను చూసుకో అంటే గనక, ఆ రోజు శిఖండిని ఉపయోగించి ఏం చేస్తారు, అర్జునుడు భీష్ముడి మీద బాణాలు వేసి ఆయన్ని ఆ యొక్క యుద్ధంలో పడిపోయేలాగా చేయడం జరుగుతుందనమాట. ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత అప్పుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి ఈయన సంజయుడు వెళ్తారు. వెళ్ళిందంతా కూడా చెప్తారు. ఆ తర్వాత మళ్ళీ జరగబోయేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలనంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుందనమాట. సో, ఈ యొక్క భగవద్గీత ఏం జరిగింది అంటే గనక, ఇక భగవద్గీత
లో జరిగినటువంటి విషయాలు కూడా, భగవద్గీతలో చెప్పినటువంటి మొత్తం అన్ని విషయాలు కూడా దుర్యోధనుడు కూడా విన్నాడు. దుర్యోధనుడు కూడా విన్నాడు. సారీ, ధృతరాష్ట్రుడు కూడా విన్నాడు మొత్తం అన్ని కూడాను. కానీ ధృతరాష్ట్రుడిలో ఏ విధమైనటువంటి మార్పు కూడా కలగలేదు. కానీ సంజయుడు మాత్రము యొక్క భగవద్గీత చెప్పిన తర్వాత చివరిలో ఆయన చెప్తారనమాట. సో ఈ యొక్క సంవాదం, శ్రీకృష్ణ అర్జున సంవాదం ఏదైతే ఉందో తలుచుకుంటేనే నాకు మళ్ళీ మళ్ళీ ఏం జరుగుతుంది, నా యొక్క శరీరము రోమాంచితమవుతూ ఉంది. సో మనకి 18వ అధ్యాయంలో ఆ యొక్క శ్లోకం వస్తుంది అనమాట. ఒకసారి చూద్దాం. సంజయం వాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదామమిమశ్రోష మద్భుతం రోమహర్షణం. రోమహర్షణం అంటే కనుక రోమాంచితం అవుతూ ఉంది. ఏం చెప్తున్నారు సంజయుడు? ఈ విధముగా మహాత్ములైన శ్రీకృష్ణుడు మరియు అర్జునుని నడుమ జరిగిన సంవాదమును నేను శ్రవణము చేసి తిని, అద్భుతమైన ఆ సంవాదముచే నాకు రోమాంచితమగుచూ ఉన్నది అని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇంకేం చెప్తూ ఉన్నారు ఆయన? నా యొక్క అర్జునుడితో సంవాదించినటువంటి యొక్క విషయాలన్నీ కూడా యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడి నుంచి మొత్తము చాలా రహస్యమైనటువంటి వచనాలను నేను వ్యాసదేవుని యొక్క కరుణ చేత నేను ప్రత్యక్షముగా వినగలిగాను. సో ప్రాక్టికల్ గా యొక్క డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా బ్లాంక్ అయిపోయారు, ఏం జరగలేదు. వీళ్ళిద్దరి మధ్యనే ఆ డిస్కషన్ జరిగింది. కానీ వ్యాసదేవుని యొక్క కరుణ వలన సంజయుడు మొత్తం ఆ డిస్కషన్ అంతా కూడా వినగలిగారు అనమాట. సో ఇంకేం చెప్తూ ఉన్నారు ఆయన? చాలా బ్రహ్మాండంగా చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఓ రాజా, శ్రీకృష్ణార్జునుల నడుమ జరిగిన అద్భుతమును పవిత్రమును అగు సంవాదమును స్మరించిన కొలది ప్రతి క్షణము పులకించుచు ఆనందమునందుచు ఉన్నాను. సంజయుడి యొక్క పరిస్థితి అన్నమాట. భగవద్గీత అంతా కూడా అయిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉన్నారు, అద్భుతమైన శ్రీకృష్ణుని దివ్య రూపమును స్మరించిన కొలది నేను అత్యంత విస్మయమునందుచు మరల మరల ఆనందం పొందుచూ ఉన్నాను. ఆ తర్వాత ఏం చెప్తారు మళ్ళీ చివర? యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతేర్ ధ్రువాదీతేర్మతిర్మమ. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు మరియు మేటి ధనుర్ధారి అయిన అర్జునుడు ఎచ్చట ఉందురో అచ్చట సంపద, విజయము, అసాధారణ శక్తి, నీతి నిశ్చయముగా ఉండును. ఇదే నా యొక్క అభిప్రాయము. సో ఈ విధంగా సంజయుడు మొత్తం భగవద్గీత ఆ తర్వాత ఒక భాగవతంలో జరిగినటువంటి విషయాలంతా కూడా వర్ణిస్తారనమాట. సో మనకు కూడా ఎంతో అదృష్టం ఉంది కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క దయ వలన మనము మళ్ళీ మళ్ళీ కూడా యొక్క భగవద్గీతని మనము చర్చించుకోగలిగేటువంటి అదృష్టం మనందరికీ కూడా కలిగింది శ్రీల ప్రభుపాదుల యొక్క కరుణ వలన. సో కాబట్టి ఇంతటి అద్భుతమైనటువంటి భగవద్గీతను శ్రవణం చేసి మన యొక్క జీవితాన్ని కూడా మనము పావనం చేసుకోవడానికి, శ్రీకృష్ణుడి యొక్క భక్తులు అవడానికి, అదే విధంగా సంజయుడు ఏ విధంగా అయితే కనుక ఆయనకి దివ్యమైనటువంటి అనుభూతి కలిగిందో మనందరికీ కూడా ఆ విధమైనటువంటి అనుభూతి కలగాలి అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాను. సో ఇంకా మనకి వచ్చేటువంటి శ్లోకాల్లో తర్వాత ఏం జరిగింది, ఇంకా దుర్యోధనుడు టెన్షన్ పడిపోతూ ఉంటే కనుక భీముడు ఏం చేశారో, భీష్ముడు ఏం చేశారు అనేటువంటి విషయాలు మనము చూస్తాము. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభు. ప్రభుజీ. సంజయుడికి వరం ఇచ్చింది ఎవరు ప్రభుజీ? వ్యాసదేవుడు. ప్రభుజీ దివ్యచక్షువులు కాదు ప్రభుజీ, ఇంకా ఆయుధ ఇంకోటి ఏదో చెప్పారు కదా ప్రభుజీ. దివ్యచక్షువులు కాకుండా ఇంకోటి ఆయనకి ఏ ఆయుధాలు కూడా ఆయన ఏమి చేయలేవు అని చెప్పి ఆయనకి ఇచ్చారు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు అండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మీరు చెప్పారు కదా ఇప్పుడు సంజయుడికి